యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో డైరీని ఫుల్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న డ్రాగన్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ అనే భారీ చిత్రం లైన్లో ఉంది. అయితే ఈ రెండు సినిమాల మధ్యలో దేవరా 2 షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి ఆ సినిమాకు సంబంధించిన ఎలాంటి చలనము కనిపించడం లేదు. బ్లాక్ బాస్టర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన దేవరా పార్ట్ 1 దాదాపు 2 ఏళ్ల క్రితం విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఆ సమయంలోనే చిత్ర బృందం సీక్వెల్ ఉంటుందని ఎంతో ఘనంగా ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు దాని ఊసే ఎవరూ ఎత్తకపోవడం గమనార్హం. ఈ సినిమా విడుదలై సుమారు 18 నెలలు గడుస్తున్న సీక్వెల్ గురించి కనీస అప్డేట్ కూడా రాకపోవడంతో నందమూరి అభిమానుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఒక వార్త విపరీతంగా హల్చల్ చేస్తోంది. కొరటాల శివ సిద్ధం చేసిన సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ లైన్ పట్ల ఎన్టీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అందుకే ఈ ప్రాజెక్టును తాత్కాలికంగా పక్కన పెట్టారనే ప్రచారం జోరందుకుంది. కథలో మార్పులు చేర్పులు ఆశించిన స్థాయిలో రాకపోవడం వల్లే ఈ ఆలస్యం జరుగుతోందని, అసలు ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే మధ్యలో ఈ పుకార్లకు బ్రేక్ వేసేలా నిర్మాత సుధాకర్ మిక్కిలినేని ఒక ప్రకటన చేశారు. వదంతులను నమ్మవద్దని, 2026 మే నెలలో దేవర 2 షూటింగ్ ప్రారంభించి 2027లో సినిమాను థియేటర్లలోకి తెస్తామని ఆయన అభిమానులకు భరోసా ఇచ్చారు. దీంతో తారక్ పుట్టినరోజు నాడు ఖచ్చితంగా సీక్వెల్కు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ ఆ రోజు డ్రాగన్ అప్డేట్ మినహా దేవర ఊసే లేదు. ఆ తర్వాత పోనీ జూన్ 15న దర్శకుడు కొరటాల శివ పుట్టినరోజు నాడైనా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమోనని ఆశపడ్డారు. కానీ అప్పుడు కూడా మేకర్స్ నుంచి పూర్తి నిశ్శబ్దం ఎదురవడంతో ఇక దేవర 2పై ఆశలు వదులుకోవడమే మేలనే నిర్ణయానికి ఫ్యాన్స్ వచ్చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే దేవర 2 అసలు మొదలు కాదని, ఇక ఆ ప్రాజెక్టు లేనట్టేననే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో సినిమా చేసేందుకు బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడప్పుడే పూర్తయ్యేలా కనిపించడం లేదు. మరోవైపు ఎన్టీఆర్ కూడా తన తదుపరి చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు. ఒకవేళ బాలయ్య సినిమా పూర్తయిన తర్వాత కూడా కొరటాల మళ్ళీ ఎన్టీఆర్ను కలిసి స్క్రిప్టు వినిపించి ఆయన్ను ఒప్పిస్తాడనే నమ్మకం కలగడం లేదు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం దేవర 2 దాదాపు రద్దయినట్లేనని అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తే అభిమానులు కూడా ఆశలు పెట్టుకోవడం మానేస్తారని, మరి త్వరలోనే ఈ సీక్వెల్ రద్దుపైన స్పష్టత వస్తుందేమో చూడాలి.